వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట్ మండలం మామిడిపల్లి గ్రామంలో ఇంటింటా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మొద్దని, ప్రతి ఒక్క దొర మన పేద ప్రజలను మోసం చేయడానికే వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు దొరల మధ్య ఒక బీసీ నాయకుడు పోటీ చేస్తున్నాడని, ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుకే ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ నాయకులు, మహిళలు, యువకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది ఎప్పుడు కూడా దొరలు మాత్రమే మన వెళ్తూ 40 సంవత్సరాల నుంచి మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తూ మిమ్మల్ని కూలీలుగా మారుస్తూ వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి మనందరినీ కూడా ఎక్కడ కూడా విద్యకు, వైద్యానికి, ఆర్థిక వ్యవస్థకు వాళ్ళు మనల్ని దూరం చేయడం జరుగుతుంది. అయితే గత 20 సంవత్సరాలుగా నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ ఉస్మానియా గడ్డ నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అప్పుడు కూడా నా పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి మహాసంకల్పంతో మేము అందరం కలిసి ఉస్మానియా క్యాంపస్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ ఉద్యమాన్ని చేసినాం. ఉద్యమం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన పిల్లల భవిష్యత్తు మారుతుంది అనుకొని నేను ప్రపంచ 80 దేశాలు తిరిగాను. 80 దేశాలు తిరుగుకుంటూ ఈ తెలంగాణ కంపెనీలు తీసుకొచ్చుకుంటూ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఒక మహాసంకల్పంతో ఉంటే ఇవల్ల అది కుటుంబ పాలన జారి కొన్ని దొరల పాలన అయ్యి ఈరోజు మనందరినీ కూడా హింసిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు లేక, వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళందరినీ కూడా చనిపోయేటువంటి మార్గాన్ని ఎంచి ఇవాళ మన పిల్లల్ని చంపిస్తున్నారు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. ప్రతిసారి వస్తారు మీ దగ్గరికి ఏదో రకంగా 100-200 ఇస్తారు, ఓట్లు వేసుకుంటారు, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు కనిపించారు. ఇక్కడ గుండెల కొరకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా చెప్పండి? కాదు. నిన్నాక మొన్ననే ఇక్కడికి ఎంత పెద్ద మా వాగు వంగి లక్షల ఎకరాలు అన్నటువంటి ఒక ఎస్సీ బీసీల యొక్క పొలాలు మునిగి ఇసుక కొట్టకపోతే ఎమ్మెల్యే వచ్చిండా? రాలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి పారిపోయిండు. నేను వచ్చి ఆ పొలాలలో తిరిగి వాళ్ళ బాధసాలు తెలుసుకొని ఆర్టీఓతో మాట్లాడి కనీసం ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి లక్ష్మణ్ గారు ఇక్కడ ఆ వారు నన్ను అక్కడ మొత్తం పొలంలో తిప్పాడు. దాదాపుగా ఆ వాగంతా తిరిగి వచ్చాను నేను. అంటే నేను ఒక రైతు కొడుకును, రైతు పొలంలో పుట్టి పొలంలో పెరిగిన కాబట్టి ఆ బాధ ఎట్లుంటుందో నేను చూసిన కాబట్టి ఆ బాధ తెలిసిన వాడిని. కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనము మాత్రము గెలవాలనుకుంటున్నాం అంటే దొరలు